అసలు భౌతిక రసాయనిక శాస్త్రం ఓపెన్ చేసేటట్టయితే ఇక్కడ పేజ్ టు పేజ్ మనం స్టార్టింగ్ నుంచి డిఎస్సి వచ్చేటప్పుడు టెక్స్ట్ బుక్స్ ఎలా ప్రిపరేషన్ చేయాలంటే స్టార్టింగ్ పేజ్ నుంచి మనం రీడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి విత్ ఇండెక్స్ ఎన్సీఆర్టీ. మనం ఐడెంటిటీ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మొత్తం బుక్ రీడింగ్ చేసిన తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి బిట్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది మనకి క్వశ్చన్ పేపర్ 1 or 2 క్వశ్చన్ పేపర్స్ ఎవరైనా ఫస్ట్ చూసే ఉంటారు. క్వశ్చన్ పేపర్లో ఇచ్చేవి బిట్స్ మనకి ఏ విధంగా బిట్స్ వస్తున్నాయి అనేది మనం ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ దాన్ని టిక్స్ పెట్టుకుని ఏ బిట్ అయితే ఏ బిట్ ఏ విధంగా వస్తుందో మనం ఐడెంటిఫికేషన్ చేసుకోగలిగితే ఇక్కడ చూడండి 2 వేరు రకాల పద్ధతుల కణాలు ఒకదానితో ఒకటి అంతర్గతంగా కలవడాన్ని వ్యాపనం అంటారు. దీన్ని 4 ఆప్షన్స్గా ఇచ్చి చూస్ చేయమనొచ్చు. అలాంటప్పుడు మనకి ఈ బిట్ మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయడానికి బిట్ ఏ విధంగా వస్తుంది మనం టిక్ పెట్టుకుంటే మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగ మొత్తం బుక్ రీడింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఈ విధంగా బిట్ అని పెట్టుకునేవి ఒక నోట్స్లో రాసుకుని దాన్ని ఒకసారి మళ్ళీ రిఫర్ చేసుకుంటే మనం ఈజీగా బిట్స్ కరెక్ట్ ఆన్సర్స్ చూస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అలాగే ప్రతి టెక్స్ట్ బుక్లో కూడా టెక్స్ట్ బుక్ రీడింగ్ కంప్లీట్ అయిన తర్వాత కాకుండా బుక్ రీడింగ్ చేస్తున్నప్పుడే మనం తీసుకుని నోట్స్ మేకింగ్ చేస్తూ వెళ్తే మనం దాన్ని లాస్ట్లో బుక్ రీడింగ్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో ఒకసారి రిఫర్ చేసుకుంటే మనం ఈజీగా బుక్ రీడింగ్ కంప్లీట్ చేసింది అని థాట్ కాకుండా మనకి బిట్ కూడా మైండ్లో ఉంటుందన్నమాట. ఓకేనా? వన్స్ ఆ నోట్స్ని మళ్ళీ 1 or 2 times రిఫర్ చేసుకొని క్యాచ్ చేయగలిగితే బిట్ క్యాచ్ చేయగలుగుతాం. మనకి బిట్ పోకుండా కరెక్ట్ ఆన్సర్ చూస్ చేయడానికి అవుతుంది.